యుఎస్లో ఒక ఆవిడకి ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు ఏదో ఇబ్బంది ఉందని వాళ్ళ హస్బెండ్ని పిలిచింది. హస్బెండ్ ఇలా రూమ్లోకి ఎంటర్ అయ్యాడో లేదో ఆ ఎంఆర్ఐ మెషిన్ రాక్షస్ లాగా అతన్ని మింగేసింది. దానికి గల కారణం అతని మెడలో ఉన్న 9-10 కిలోల ఇనుప చైన్. సో ఎంఆర్ఐ తీయించుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్, ఒంటి మీద ఎటువంటి మెటల్ థింగ్స్ అనేవి ఉండకూడదు. చిన్న కమ్మలు కానీ, ఒంటి మీద మెటల్ హుక్స్ కానీ, జిప్స్ కానీ ఎటువంటివి కూడా ఉండకూడదు. సెకండ్, బాడీ లోపల మెటల్ ఇంప్లాంట్స్ ఉంటే ఖచ్చితంగా ముందు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఆర్ఐ ప్రెగ్నెన్సీలో కూడా కంప్లీట్గా సేఫ్. ఎప్పుడన్నా రొటీన్ స్కాన్లో తెలియట్లేదు, మదర్కి ఏదైనా రిస్క్ ఉందని డౌట్ ఉందంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ చేయించవచ్చు. అండ్ లాస్ట్ నన్ను అందరూ అడిగేది పీరియడ్స్ టైంలో ఎంఆర్ఐ చేయించవచ్చా అని. 100% గో అహెడ్.